24 భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనకి చాలా ఉన్నతమైనటువంటి మాసాలు. నిరంతరం హిందువులు అందరూ కూడా ఏదో ఒక తపస్సులో నిమగ్నమయ్యి ఈ పాంచిక భౌతిక శరీరంతో ఏదో రూపంలో తపస్సు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు చేస్తూనే భగవద్ అనుగ్రహాన్ని పొంది విశేషమైనటువంటి ఇహల్లో యోగాన్ని పొందడం కోసం, సుఖాన్ని సౌఖ్యాన్ని అనుభవించడం కోసం మనకి మహర్షుల ద్వారా చెప్పబడినటువంటి అనేకమైనటువంటి మనకి మాసాలు ఉన్నాయి. ఈ మాసాల్లో అనేక పవిత్రమైనటువంటి తిథులు, పర్వదినాలు కూడా చెప్పబడ్డాయి. పర్వదినం అంటే ఏమిటి? అసలు పరమైనటువంటిది అంటే సహజంగా ప్రతినిత్యము జీవించేటువంటి జీవన విధానం కాకుండా ఒక కొత్తదైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భగవంతుని యొక్క ఉపవాసం, అంటే భగవంతునికి దగ్గరగా ఉండేటువంటి మార్గాలు అనేకం చెప్పబడ్డాయి. అందులో అనేక రకాలైనటువంటి వ్రతాలు, ఇందులో విశిష్టమైనటువంటి పర్వదినాలు, విశిష్టమైనటువంటి మాసాలు కూడా. కార్తీక మాసం అయింది, మనకి మార్గశీర్ష మాసం. ఈ మార్గశీర్ష మాసం అంటే ఏమిటయ్యా అంటే ఇది విష్ణు ప్రీతి అని చెబుతూ ఉంటారు. అయితే ఈ యొక్క మధుసూదన మాసం అంటారు, ధనుర్మాసం. ఈ మార్గశీర్ష మాసంలోనే అసలు మార్గశిర మాసం అంటే ఏమిటి? ఈ మాసంలోనే చాలా గొప్పదైనటువంటి పద్ధతి ఉంది. అందుకే చంద్రుడికి వృషభం ఉచ్చ అంచేత ఇక్కడ మృగశిర నక్షత్రంలో చంద్రుడు ఉంటేనే అది మార్గశీర్ష మాసం అవుతుంది. అంటే ఆధ్యాత్మిక చింతనకి అనేక మార్గాలు ఉండగా మార్గశీర్షము అనేక మార్గాలు ఉండగా ఇంతకన్నా గొప్పదైనటువంటి మార్గం లేదు అని. అంటే మార్గాలన్నిటిలో కూడా గొప్పదైన ఉన్నతమైనటువంటి పైన ఉన్నటువంటి, అంటే శీర్ష భాగం ఉండే శిరభాగం అంటామే, అంత గొప్పగా పైన ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి మాసంగా ఈ మార్గశీర్ష మాసాన్ని చెబుతూ ఉంటాం. కాబట్టి అంతేకాదు చంద్రుడు వృషభంలో వచ్చి కాబట్టి మృగశిర నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ మాసం ఏర్పడింది కాబట్టి మరింత ఆధ్యాత్మిక చింతన మధురంగా ఆనందంగా చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది అని చెబుతూ ఉంటారు. అయితే ఈ మాసంలోనే ధనుర్మాసం, అలాగే ఈ మాసంలోనే ధనుర్మాసం అంటూ ఉంటాం మనం, అంటే ధనస్సులోకి రవి ప్రవేశించడం అనేటువంటిది. అయితే ఈ మాసంలోనే మనకి తులలో ఉన్నటువంటి వాళ్ళల్లా ధనస్సులోకి పెడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. ఏమిటయ్యా అంటే ఈ మాసంలో గీతా జయంతి కూడా ఉంది, 11వ తేదీ. అది చాలా పరమోత్కృష్టమైనటువంటిది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే గీతని బోధించినటువంటి, తానే స్వయముగా ప్రకటితమైనటువంటి విశేషమైనటువంటిది. కాబట్టి ఈ మాసంలోనే అది కూడా ఉంది. అంతేకాదు ఇప్పుడు మనకి షష్ఠి వస్తుంది, చాలా విశేషమైనటువంటిది, సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని. అంటే మనకి 7వ తేదీ శనివారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి. ఎందువల్ల అంటే మనకి మాసాల్లో అలాగే తిథులలో కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు షష్ఠి రోజున పుట్టాడు అని కదా మనకి చెబుతూ ఉంటాయి. కాబట్టి మార్గశిర శుద్ధ షష్ఠి రోజు పుట్టాడు. అంటే షష్ఠి కాలాన్ని ఎలా తీయాలి అంటే 8:30 సమయంలో కనుక షష్ఠి తిథి కనుక ఉన్నట్లయితే 8:30, 9 ఆ సమయంలో ఆ రోజున అది షష్ఠిగాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రీతికరమైనటువంటి రోజుగాను మనం నిర్ణయించుకోవాలి. అంచేత ఇక్కడ 6వ తేదీ 12 గంటల 7 నిమిషాల దాకా పంచమి ఉంది, ఆ తర్వాత వచ్చింది. కాబట్టి 8:30, 9 సమయానికి లేదు. మర్నాడు 11:05 దాకా ఉంది. అంటే అది షష్ఠి 8:30, 9 సమయంలో ఉంది. కాబట్టి ఆ వేళ షష్ఠిగా మనం పరిగణించి చేసుకుంటూ ఉంటాం. శనివారం కాబట్టి చక్కగా శనివారము షష్ఠి ఉదయకాలం ఉంది, ఆ సమయానికి ఉండడం చాలా విశేషం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. జ్యోతిష్ శాస్త్రంలో కూడా మనకి కుజుని యొక్క ప్రభావం వల్ల వివాహాలు అవ్వకపోవడం, కుజుని యొక్క ప్రభావం వల్ల అనేక మందికి సంతానం కలగకపోవడం, కలిగినటువంటి సంతానం బధిరులుగా అంటే చెమిటివాళ్ళుగా పుట్టడం, అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో పుట్టడం, అలాగే అంధత్వంతో పుట్టడం, జన్మతః అంధత్వం వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా కేవలం కుజుని యొక్క ప్రభావం ద్వారా జరుగుతుంది. అయితే మరి ఈ కుజుని యొక్క ప్రభావం ఎలా పోగొట్టుకోవాలి అంటే జపాలు తపస్సులు చేయించలేనటువంటి వారు ఉంటారు. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇదిగో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడికి
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిష్టాన దేవత. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏం చెబితే కుమారస్వామి అది ఉంటాడు. కాబట్టి అధిష్టాన దేవత కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయాలి. అయితే ఈ మార్గశిర శుద్ధ షష్ఠి ఏదైతే ఉందో దాన్ని చేయాలి అని. అయితే కుమారస్వామి యొక్క పుట్టుకే చాలా గొప్పది. శరవణ భవుడు అంటూ ఉంటాం ఆయన్ని. కుమారస్వామి అంటే 6 కృత్తికలు పోషించిన కారణంగా ఆయన్ని కృత్తికుడు అని కూడా అంటూ ఉంటారు. అందరికీ కూడా కుమారుడు కాబట్టి కుమారస్వామి అయినా, సహజంగా కుమారుడు ఒకరికైనా కుమారుడే అంటూ ఉంటారు. అయితే ఇక్కడ శరవణ భవ అనేటువంటి దాంట్లో గొప్ప పరమార్థము అర్థము ఉన్నదండి. ఏమిటయ్యా, ఆ రోజున కనీసం గొప్ప గొప్ప మంత్రాలు చేయలేకపోయినా, గొప్ప గొప్ప జపాలు చేయలేకపోయినా శరవణ భవ అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది. నిస్సంతుడికి సంతానం కలుగుతుంది. అవివాహితులకి అంటే మా జ్యోతిష్శాస్త్రంలో కుజుడు లగ్నానికి కానీ, చంద్రుడికి కానీ, శుక్రుడికి కానీ ద్వితీయ, చతుర్థ, సప్తమాష్టమ వ్యయ స్థానాల్లో అంటే 2 కానీ 4 కానీ 7, 8, 12 స్థానాల్లో కనుక కుజుడు ఉంటే కొంచెం కుజు దోషం అంటూ ఉంటాం. అయితే కొన్ని రాశులకు లేదనుకోండి, అది తర్వాత వేరే విషయం. అయినప్పటికీ కూడా ఇక్కడ శరవణ భవ అనేటువంటి దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఏమిటి? షా అంటే క్షమించువాడు అని. అంటే దేనైనప్పటికీ కూడా ఉపద్రవమైనటువంటి బాధల నుంచి బయటపడేసేటువంటి వాడు, వాటిని శమయింపజేసేటువంటి వాడు, నివృత్తి చేసేటువంటి వాడు అని. అలాగే రా అంటే రతిపుష్టిని కలగజేసేటువంటి వాడు, చైతన్యాన్ని కలగజేసేటువంటి వాట. అలాగే వా అంటే వంధ్యత్వ నివారణ చేసేటువంటి వాడు. వంధ్యత్వం అంటే ఏమిటి? గర్భం వస్తూ ఉంటుంది, మళ్ళీ పోతూ ఉంటుంది, 2-3 నెలలకే గర్భం దెబ్బతింటుంది. అలాంటి వంధ్యత్వం ఏదైతే ఉందో దాన్ని నివృత్తి చేసేటువంటి వాడు. నా అంటే రణము, ఏదైతే వివాదం ఉందో అందులో విజయాన్ని పొందేటువంటి మార్గాన్ని ఇచ్చేటువంటి వాడు. అలాగే భా అంటే భవసాగరాన్ని, ఈ సంసారిక సాగరాన్ని నుంచి బయట పెట్టేటువంటి వాడు, బయట పడేసేటువంటి వాడు, మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు. వా అంటే వందనీయుడు అని అర్థం. అంతేకాదండి, ఇందులో చైతన్యవంతమైనటువంటి బీజాక్షరాలు కూడా ధాతువులు ఉన్నాయి. ఏమిటి? షా అంటే ఆకాశము షా రాస్తాం కదా, ఆ షా అంటే లక్ష్మీదేవి యొక్క బీజాక్షరం. అలాగే రా అంటే అగ్నితత్వాన్ని కలగజేసేటువంటిది. అలాగే వా అంటే అమృతతత్వం, అమృతత్వాన్ని ఇచ్చేటువంటిది. నా అంటే యక్షతత్వాన్ని ఇచ్చేటువంటిది. అలాగే భా అంటే అరుణతత్వాన్ని ఇచ్చేటువంటిది. వా అంటే అమృతత్వాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి ఇలా అమృతతుల్యమైనటువంటి మంత్రం కాబట్టి శరవణ భవ అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది. సంతాన ఉత్పత్తి కలుగుతుంది. కొంత అవివాహితుడికి సంతానం కలుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సాధ్యమైనంత వరకు ఆలయంలో ప్రవేశం 8, 8:30, 9 సమయాల్లో దొరకకపోతే సహజంగా జనం ఎక్కువ పెడుతూ ఉంటారు కదా భక్తులు, ఆ సమయం కష్టం అవుతుంది. కానీ ఆ సమయంలో కనీసం పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయండి. లేదా ఆ సమయంలో మీరు అక్కడ ఎప్పుడు దేవుని చూస్తామా అని అరులు చేస్తూ పక్కవాళ్ళని గెంటేయడం కాదు. ఆ సమయంలో శరవణ భవ అనేటువంటి నామాన్ని తప్పనిసరిగా మీరు పారాయణ చేయండి, జపం చేయండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అంచేత రెల్లు పొదల్లో పుట్టాడు కాబట్టి ఆయన. అంతేకాదు ఇక్కడ స్కందుడు అంటూ ఉంటారు. స్కందము అంటే ఏమిటి? చీల్చుట అని అర్థం. అంటే 2 విధాలుగా, అంటే 6 విధాలుగా చీలికలు కలిగి 6 ముఖాలతో పుట్టాడు ఆయన. అందువల్ల ఆయనకి స్కందుడు అనేటువంటి పేరు. రుద్రవీర్య సముద్భవుడు కదా ఆయన, అందుచేత. అలాగే అగ్ని సంభవుడు, అగ్నిహోత్రం ముందర తీసుకుంది, ఆ తర్వాత అది భరించలేక వాయువు, తర్వాత భరించిన భూమి మీద పడింది, తర్వాత అగ్నిహోత్రుడికి ఇచ్చేవారు, ఆ తర్వాత భరించలేక రెల్లి పొదల్లో వేశారు. ఆ రెల్లి పొదల్లో కృత్తికలు 6 ముఖాలుగా, 6 ముఖాలకి కూడా కృత్తికలు 6 కూడా చక్కగా పాలిచ్చి పెంచేట. అందువల్ల కృత్తికుడు అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. దీనికి వల్లి దేవసేన. వల్లి అంటే ఏమిటి? సర్పము అని అర్థం. అక్కడే ఉన్నాయండి, ఒక్క దాంట్లోనే 2 రూపాలు 3 రూపాలు కూడా ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే వల్లి అంటే సర్పము అని అర్థం. పడగిప్పుతుందే అది. అలాగే దేవసేన అంటే పడగ. అలాగే ఈ సర్పం యొక్క తోక పడగ. వల్లి అంటే తోకగా, అంటే మెలికి తిరిగి ఉన్నటువంటిది, లతలా ఉన్నటువంటిది, అల్లుకున్నటువంటిది అని అర్థం. అలాగే భార్యాభర్తల యొక్క వివాదం జరిగితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, వల్లీదేవి యొక్క ఆరాధన చేయండి.
తప్పనిసరిగా ఆ సంసారం సుఖజీవనాన్ని సాగిస్తుంది, ఆనందంగా వాళ్ళు కలిసి ఉంటారు. కాబట్టి తారకాసురుని యొక్క సంహార నిమిత్తమై కారణజన్ముడిగా పుట్టినటువంటి వాడు మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి మరి ఏమండి, అసలు వేలాయుధంతో ఉన్నటువంటి కుమారస్వామి, మరి ఆయన అసలు సర్పం అంటారు, ఇదేమిటి? సర్పానికి కూడా పూజ చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ కుమారస్వామికి చేసినట్టే అంటారు. మరి ఏది నిజం అంటే నిజమే. తారకాసురుని యొక్క సంహారం చేసే సందర్భంలో విపరీతమైనటువంటి తన యొక్క తారకాసురుని యొక్క సైన్యం పెరిగిపోయిందిట. వాళ్ళందరినీ ఒక్కడు ఎలా సంహరించాలో అర్థం అవ్వలేట. అదిగో ఆ సందర్భంలో సర్పరూపము దాల్చినటువంటి వాడై కుమారస్వామి అందరినీ కూడా చుట్టుముట్టి తన యొక్క బొసరతో చెల్లాచెదురు చేసేట. అలా చేసి అటు ఇటు వెడుతున్నటువంటి వాళ్ళని చుట్టుముట్టి సంహరించేట. అదిగో అందుకుని ఆయనకి సర్పరూపం కూడా ఆయనదే అని మనకి ఇతిహాస పురాణాల్లో తెలుస్తుంది. కాబట్టి అటువంటి సర్పస్వరూపుడైనటువంటి వాడు, వేలాయుధుడైనటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల గొప్పదైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. అన్ని విధాలా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా అవన్నీ కూడా వాటి ద్వారా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన ద్వారా నివృత్తి చేయబడతాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేద్దాం. మనందరం కూడా ఆయన అనుగ్రహంతో అన్ని విధాలైనటువంటి సౌఖ్యాలని అనుభవిద్దాం. నమస్కారం.